Hi, hello everyone. Welcome to Genius Classes. In this video, I am going to explain the if 9-digit number 789x63785y is divisible by 72, then the value of x into y. ఇక్కడ కూడా సేమ్ xy యొక్క లబ్ధం అడుగుతున్నాడు. 72 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 72 ఈజ్ ఇఫ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 8 and 9 దెన్ ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 72. మరి 72 రూల్ వెరిఫై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? రూల్ 8ని వెరిఫై చేయండి. ఇచ్చిన నంబర్ రాయండి ఫస్ట్. 789 x63 78y. ఈ నంబరు ఈ 9 అంకెల సంఖ్య దేనితోటి డివైడ్ అవ్వాలి? 72 తోటి డివైడ్ అవ్వాలి. 72 తోటి డివైడ్ అవ్వాలంటే ముందుగా వెరిఫై చేయవలసిన రూల్ ఏమని చెప్పాను? 8. సో 8 డివిజిబిలిటీ వెరిఫై చేద్దాం. డివిజిబిలిటీ బై 8 ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ద హండ్రెడ్స్ డిజిట్. వాట్ ఈస్ ద 100 డిజిట్? 7 ఈజ్ ద ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్ ఇది అయినప్పుడు ఈ చివరి 2 స్థానాలకు ఎంత కలిపినప్పుడు అది 8తో డివైడ్ అవ్వాలి. చివరి 2 స్థానాలకు మనం ఎంత కలపాలి? 4 కలపండి. 4 కలిపినప్పుడు అది 8తో డివిజిబుల్ కావాలి. ఈ నంబర్ 8తో డివిజిబుల్ కావాలంటే వైకి సాధ్యపడే విలువలు చెప్పండి. 80స్లో 8తో డివైడ్ అయ్యే నంబర్ 80స్లో 8తో డివైడ్ అయ్యే నంబర్స్ 2 ఉన్నాయి. ఒకటేమో 80, ఇంకోటి ఏమో 88. సో 80 తీసుకుంటే పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే 88 ఎప్పుడు రావాలి? 4 యాడ్ చేసినప్పుడు 88 రావాలి. 4 యాడ్ చేసినప్పుడు 88 రావాలంటే అంతకుముందు నెంబర్ ఎంత? 84. అంటే వాట్ అబౌట్ వై ప్లేస్లో ఉండవలసిన నెంబర్ ఎంత? వై ప్లేస్లో ఎంత ఉండాలి? 4 ఉండాలి. 84 + 4 ఎంత? 84 + 4 88. 88 అనేది 8తో భాగించబడాలి. కాబట్టి వై ప్లేస్లో ఎంత ఉండాలంటే 4 ఉండాలి. నా వైకి పాసిబిలిటీ ఎంత అంటే ఓన్లీ 4 మాత్రమే. ఇప్పుడు వై వాల్యూ 4 వచ్చేసింది కాబట్టి then you can use the divisibility by 9. So what is the rule for 9? Right, 789 ఇచ్చిన నంబర్ x63 78y. 9 తోటి డివిజిబుల్ కావాలంటే కట్ ద డిజిట్స్ హూ సమ్ ఈజ్ 9. 6 + 3 9. ఇంకేమైనా కట్ అవుతాయి అంటే నో. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 + 15 30. సో 30 + x + y. ఈ ఓవరాల్గా ఇది 9 తోటి భాగించబడాలంటే x + yకి సాధ్యపడే విలువలు చెప్పండి నాకు. సో ఎక్స్కి వైకి సాధ్యపడే విలువలు 30కి ఎంత నెంబర్ యాడ్ చేసినప్పుడు 9తో డివైడ్ అవుతుందంటే 6. 30కి మీరు 6 యాడ్ చేస్తే ఇది ఇలా డివైడ్ అవుతుంది అంటే 36. లేదనుకోండి, సో 9 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 9 × 3 = 27. రిమైండర్ ఎంత? 3 + x + y కూడా రాసుకోవచ్చు. దీన్ని 3 + x + yగా కూడా రాసుకోవచ్చు. మరి ఇప్పుడు 3కి ఎంత నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఇది 9తో డివైడ్ అవుతుంది. 3కి 6 యాడ్ చేస్తే 9తో డివైడ్ అవుతుంది. ఇంకా మరి 3కి ఎంత కలపాలి? x + y = 15 కలిపినా కూడా ఇది డివైడ్ అవుతుంది. అంటే x + y = 6, x + y = అనదర్ పాసిబిలిటీ = 15. ఇంకా వేరే పాసిబిలిటీస్ ఉండవు. ఎందుకంటే x + y యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి? 18 or 18 కంటే తక్కువగా ఉండాలి. ఇయర్ x + y వాల్యూ = 6, ఇయర్ x + y = 15. దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. సపోజ్ వాట్ అబౌట్ y వాల్యూ హియర్? ఇప్పుడు నేను y వాల్యూ ఇక్కడ y వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం? y వాల్యూ నేను 4 తీసుకుంటే x వాల్యూ ఏం కావాలి? 2 కావాలి. ఒకవేళ నేను y వాల్యూ = 4 తీసుకుంటే x వాల్యూ 11 అవ్వాలి. ఈ పాసిబిలిటీ పాసిబుల్ అవుతుందంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ x ఈజ్ ద సింగిల్ డిజిట్ నెంబర్, x ఈజ్ ద 2 డిజిట్ నెంబర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలి? xy యొక్క విలువ ఎంత అన్నాడు? xy యొక్క విలువ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ 2 × 4. 2 4s are = 8. xy యొక్క విలువ ఎంత అవుతుంది? 8. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఉందంటే 8, ఆప్షన్ నెంబర్ 3. సో ఈ విధంగా మనం 2 అన్నౌన్స్ ఇచ్చి ఆ నంబర్ 72 తోటి డివైజిబుల్ అయితే ఆ 2 అన్నౌన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా 2 అన్నౌన్స్ యొక్క ప్రొడక్ట్ కానీ సమ్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నా ఈజీగా ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9? ఎస్, you can use divisibility rule for 9 easily. So what is the divisibility rule for 9? Cut all digits whose sum is 9. కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 6 + 3 9. ఎస్, 9 కట్ అవుతుంది. 5 + 5 10, 10 + 8 అన్నీ కట్ అయిపోయినాయి. ఇదే ఆన్సర్. 9తో భాగించబడే సంఖ్య ఇదే ఆన్సర్. కావాలంటే మిగతా వాటిని వెరిఫై చేసుకోండి, మిగతా వెరిఫై చేయండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి 9 కట్ అవుతుంది. 4 + 2 6, 6 + 2 6 + 1 7 + 1 8. ఇది 9 తోటి డివైడ్ కాదు. ఇక్కడ 9 కట్ చేసాం. 4 + 2 6, 6 + 3 9. బట్ ఇక్కడ 1 మిగిలిపోయింది. ఇది 9తో డివైడ్ కాదు.
ఇక్కడ వచ్చేసి 5 + 4 9, దట్ ఈజ్ ఈక్వల్ 8 + 6 ఈజ్ ఈక్వల్ 14 + 3 ఎంత 17. 17ని 9 కట్ చేయదు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 9తో డివైడ్ అయ్యే ఒకే ఒక నెంబర్ ఏంటో ఆప్షన్ నెంబర్ 1. ఇఫ్ ద 10 డిజిట్ నెంబర్, ఇక్కడ 10 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, ఇది దేంతో డివైడ్ అవుతుందంట 72 తోటి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x + y ఫర్ ద పాసిబుల్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ y? y యొక్క గరిష్ట విలువకు 3x + y యొక్క విలువని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. y యొక్క గరిష్ట విలువకు 3x + y యొక్క విలువని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 72? 72కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సో ఇఫ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 8 and 9, దెన్ ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 72. 72 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఒక నంబరు 8 తోటి మరియు 9 తోటి భాగించబడితే ఆ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 72 తోటి డివైడ్ అవుతుంది. రూల్ ఫర్ 8 అండ్ రూల్ ఫర్ 9. మరి రూల్ ఫర్ 8, రూల్ ఫర్ 9లో ముందుగా దేన్ని వెరిఫై చేయాలి? రూల్ ఫర్ 8నే వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 10 డిజిట్ నెంబర్ ఏంటో చూద్దాం. 897359 7359 అండ్ y 7x2. ఇక్కడ టోటల్గా 10 డిజిట్స్, 1 2 3 4 5 డిజిట్స్. 5 2s are 10 కాబట్టి 10 డిజిట్ నంబర్. ఇప్పుడు ఈ నంబరు 8తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ బై 8 ఏంటి? డివిజిబిలిటీ బై 8. 8కి భాగాహార నియమం ఏంటి? 8కి భాగాహార నియమం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద హండ్రెడ్స్ డిజిట్. ఐడెంటిఫై ది 100 డిజిట్. 100 డిజిట్ ఎంత ఉంది? 7. సో ఇక్కడ 7 అనేది ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్ అయినప్పుడు చివరి 2 స్థానాలకు మీరు ఎంత కలపాలి? 4 కలపండి. 4 కలిపినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది దేనితోటి డివైడ్ అవ్వాలి? 8 తోటి భాగించబడాలి. మరి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినప్పుడు, ఎక్స్ ప్లేస్లో నేను 0 పెడతాను. ఎక్స్ ప్లేస్లో నేను 0 తీసుకుంటాను, ఇక్కడ 2 తీసుకుంటాను. 2 + 4 ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 6ని 8 డివైడ్ చేయదు. ఎక్స్ ప్లేస్లో 12, 1 తీసుకుంటే 12 + 4 ఏమవుతుంది? 16. 16ని 8 డివైడ్ చేస్తుంది. ఎక్స్ ప్లేస్లో నేను 2 పెడితే 22 + 4. సో 22 + 4 అనేది 26, నాట్ డివిజిబుల్ బై 8. ఎక్స్ ప్లేస్లో 3 పెడితే 32 + 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 36, నాట్ డివిజిబుల్ బై 8. ఎక్స్ ప్లేస్లో నేను 4 పెడితే 42 + 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 46, నాట్ డివిజిబుల్ బై 4. ఇక్కడ నేను 52 అవుతుంది. 52 + 4 56. 56 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 8తో డివైడ్ అవుతుంది. నేను ఎక్స్ ప్లేస్లో 6 పెడితే 62 + 4 66, నాట్ డివిజిబుల్ బై 8. 7 పెడితే 72 + 4 76, నాట్ డివిజిబుల్ బై 8. ఇక్కడ 82 పెడితే 82 + 4 86 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. ఎక్స్ ప్లేస్లో నేను 9 పెడితే 92 + 4, దట్ ఈజ్ 96. 96ని 8 డివైడ్ చేస్తుందా? ఎస్. అంటే ఇక్కడ ఎక్స్కు సాధ్యపడే విలువలు ఎన్ని? సో వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎక్స్? ఎక్స్కి మొదట సాధ్యపడింది 1, ఇంకోటి ఏంటి 5, ఇంకోటి ఏంటి 9. 1, 5, 9. There are 3 possibilities for x. There are 3 possibilities for x. ఎక్స్కు సాధ్యపడే విలువలు ఎన్నంటే, ఎక్స్కు సాధ్యపడే విలువలు ఎన్ని? దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 5. దెర్ ఆర్ 3 వాల్యూస్ ఆర్ పాసిబుల్ ఫర్ ఎక్స్. ఇప్పుడు ఏం అప్లై చేయాలి? రూల్ ఫర్ 9 అప్లై చేయండి. వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 9? ఇచ్చిన నంబర్ రాయండి. ఫస్ట్ డివిజిబిలిటీ బై 9 అప్లై చేస్తాను. 9 ఏంటి నంబరు? 8 9. సో 8 9 7 3 5 9 y 7x 2. కట్ ఆల్ ద డిజిట్స్ హూ సమ్ ఈజ్ 9. 7 + 2 9 కట్ చేయండి. 5 + 4 ఉందా? లేదు. నెక్స్ట్ 9 కట్ చేసేయండి. ఇంకేమన్నా వాల్యూస్ ఉన్నాయా 9తో కట్ అవడానికి? 9 9తో కట్ అవుతుంది. 7 + 3 10, 10 + 8 18 కట్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన వాల్యూస్ ఏంటంటే 5 + y + x ఉంది. ఈ మొత్తం దేంతో డివైడ్ అవ్వాలి? 9తో డివైడ్ అవ్వాలి. 9 తోటి డివైడ్ అవ్వాలంటే ఎక్స్కి వైకి సాధ్యపడే విలువలు ఎన్ని? ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏం పెట్టినప్పుడు ఇది డివైడ్ అవుతుందంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ 4 పెట్టుకోవచ్చు, లేదా ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ పెట్టినప్పుడు డివైడ్ అవుతుంది? 13 పెట్టినా కూడా డివైడ్ అవుతుంది. అనదర్ వాల్యూ ఫర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. బట్ 22 అనేది పాసిబుల్ కాదు. ఎక్స్ ప్లస్ వై వాల్యూ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? 18 ఆర్ లెస్ దెన్ 18 ఉండాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ వైకి సాధ్యపడే విలువలు ఒకటి 4, ఇంకోటి ఏమో 13.
సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు, పాజిబిలిటీ చూద్దాం. ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 1 తీసుకుంటే వై వాల్యూ ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, వై వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ నేను 5 తీసుకుంటే ఛాన్స్ లేదు ఇక్కడ, సో 9 తీసుకుంటే ఛాన్స్ లేదు. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 1 తీసుకుంటే వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12 అనేది నాట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ వై ఈజ్ ద 2 డిజిట్ నెంబర్. ఎక్స్ వాల్యూ నేను 5 తీసుకుంటే వైకి సాధ్యపడే వాల్యూ సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 కావాలి. సపోజ్ నేను ఎక్స్ వాల్యూ ఇక్కడ 9 తీసుకుంటే వై వాల్యూ ఏం కావాలి, వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దెర్ ఆర్ హౌ మెనీ పేర్స్ ఆర్ పాసిబుల్, 3 పేర్స్. బట్ ప్రాబ్లం ఏమడిగాడు, వై యొక్క గరిష్ట విలువ. ఇచ్చిన ఆప్షన్స్లో వై యొక్క గరిష్ట విలువ ఎక్కడుంది, వై యొక్క గరిష్ట విలువ ఎక్కడుందంటే ఇక్కడ వై వాల్యూ 3 ఉంది, ఇది గరిష్టం కాదు. ఇక్కడ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది, ఇదే మ్యాక్సిమం. ఇక్కడ వై వాల్యూ 4 ఉంది, ఇది గరిష్టం కాదు. సో వై ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. నౌ వై ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం 8, మ్యాక్సిమం వై ఈజ్ ఈక్వల్ టు 8, అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 3x ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. 3x ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 5 ప్లస్ వై వాల్యూ 8. సో టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే దీని ఆన్సర్ ఎంతంటే 15 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ 23. సో 23 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ఈ విధంగా మనం పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి అందులో వై యొక్క గరిష్ట విలువ, వాట్ ఈస్ ద వై వాల్యూ 8, వై యొక్క గరిష్ట విలువకు సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. సో 3 ఇంటూ 5 అంటే 15, 15 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు వాట్, 23. అదే వై యొక్క కనిష్ట విలువ కన్నాడు అనుకోండి, వై వాల్యూ ఎంత తీసుకోవాలి, 3, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే వై యొక్క కనిష్ట విలువకు 3x ప్లస్ వై వాల్యూ వస్తుంది. బట్ ఈ ప్రాబ్లంలో అడిగింది ఏంటి, వై యొక్క గరిష్ట విలువకు 3x ప్లస్ వై వాల్యూ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 23. If 11-digit number 5678x432677y is divisible by 72, then the value of under root of 5x plus 8y. ఇక్కడ కూడా సేమ్, under root of 5x plus 8y. 72, what is the divisibility rule for 72? 72కి divisibility rule ఏంటి, if the number is divisible by both 8 and 9. మరి 8 రూల్ ముందు అప్లై చేయాలా, 9 రూల్ అప్లై చేయాలంటే యూ కెన్ అప్లై ద రూల్ ఫర్ 8 ఫస్ట్. ఇచ్చిన నెంబర్ ఏంటి, 5678x 4326 7y. ఇప్పుడు ఈ నంబర్ అనేది 8తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి, సో డివిజిబిలిటీ బై 8కి కండిషన్ ఏంటి, డివిజిబిలిటీ బై 8. ఐడెంటిఫై ద హండ్రెడ్స్ డిజిట్. 100 డిజిట్ ఈజ్ వాట్, ఈవెన్. 100th డిజిట్ ఈజ్ అన్ ఈవెన్ డిజిట్ అయినప్పుడు చివరి 2 స్థానాలు దేని యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, 8 యొక్క మల్టిపుల్. మరి 70లో 8 మల్టిపుల్ అంటే 72నే. సో వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఫర్ y, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 అని ఇంకేమన్నా పాసిబుల్ అయితేయా, సో yకి సాధ్యపడే ఒకే ఒక విలువ 2. మరి ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 అప్లై చేయండి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 9, డివిజిబిలిటీ బై 9. 9కి రూల్ ఏంటి, వాట్ ఈస్ ద రూల్ ఫర్ 9, కట్ ద డిజిట్స్ సమ్ ఈజ్ 9. సో ఇక్కడ డిజిట్స్ని కట్ చేయండి. 7 ప్లస్ 2 9, 6 ప్లస్ 3 9, 5 ప్లస్ 4 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 8 21. సో ఇక్కడ 21 ఉంది, లేదనుకోండి 7 ప్లస్ 8 15 ప్లస్ 6 21. సో 21 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 21 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఓవరాల్కి దేంతో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. బట్ ఇక్కడ 9తో కట్ చేస్తే రిమైండర్ ఎంత ఉంటుంది, 9 2s are 18, రిమైండర్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 3 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. దేంతో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వాలంటే ఎక్స్ ప్లస్ వైకి సాధ్యపడే విలువలు ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఎంత రాసుకోవచ్చు, 3 ప్లస్ 6 9 డివైడెడ్ బై 9. మరి ఎక్స్ ప్లస్ వై ఇంకేం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఇంకేం రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 15 కూడా రాసుకోవచ్చు. ఓన్లీ 2 వాల్యూస్ ఆర్ పాసిబుల్ ఫర్ ఎక్స్ అండ్ వై. సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ వీ నో దట్, వై వాల్యూ వీ నో దట్. వై వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏం కావాలి, 4 అవ్వాలి. ఒకవేళ వై వాల్యూ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏం కావాలి, 13 అవ్వాలి. ఇది పాసిబిలిటీ కాదు బికాజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద సింగిల్ డిజిట్ నెంబర్. నౌ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4, వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. సో మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. అండర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అండర్ రూట్ ఆఫ్, సో వాట్ అబౌట్ ఎక్స్ వాల్యూ, 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, 4
plus y value is equal to how much? 2. 8 2s are 16. 20 plus 16 under root of 36. రూట్ 36 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 6 అవుతుంది. ఫైనల్గా అండర్ రూట్ ఆఫ్ 5x ప్లస్ 8y వాల్యూ ఎంత అవుతుందంటే సో 6 అవుతుంది ఈ ప్రాబ్లంకి ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద 10 digit number 5432y 1749x is divisible by 72, then what is the value of 5x minus 4y? Yes, it is also divisibility rule for 72. 72 की divisibility rule ఏంటి? If the number is divisible by both 8 and 9, 8 తోటి 9 తోటి భాగించబడే ప్రతి సంఖ్య కూడా దేనితోటి డివైడ్ అవుతుంది? 72 తోటి డివైడ్ అవుతుంది. సో 72 రూల్లో ఫస్ట్ మనం ఏం అప్లై చేయాలి? డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 అప్లై చేయండి. ఇచ్చిన నంబర్ ఏంటి? సో 5432y 1749x. ఇప్పుడు ఈ నంబర్ అనేది 8 తోటి డివైడ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? డివిజిబిలిటీ బై 8 కండిషన్ ఏంటి? 8కి రూల్ ఏంటి? ఐడెంటిఫై ద హండ్రెడ్స్ డిజిట్. దిస్ ఈజ్ ద ఈవెన్ నంబర్. సో హండ్రెడ్స్ డిజిట్ అనేది ఈవెన్ డిజిట్ ఉన్నప్పుడు చివరి 2 స్థానాలు దేంతో డివైడ్ అవ్వాలి? చివరి 2 అంకెలు దేంతో డివైడ్ అవ్వాలి? 8తో డివైడ్ అవ్వాలి. మరి ఇప్పుడు 90స్లో 8తో డివైడ్ అయ్యే నంబర్ ఏంటి? 96. మరి 96 అంటే ఎక్స్ పొజిషన్లో ఎంత ఉండాలి? x is equal to 6 ఉండాలి. వెన్ ఐ టేక్ x is equal to 6, 96ని ఏది డివైడ్ చేస్తుంది? ఎగ్జాక్ట్గా 8 డివైడ్ చేస్తుంది. 8 12s are 96. మరి x is equal to 6 వచ్చేసింది. నౌ యూ కెన్ అప్లై ఫర్ డివిజిబిలిటీ బై 9. సో 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? కట్ ఆల్ డిజిట్స్ హూ సమ్ ఈజ్ 9. కట్ చేయండి డిజిట్స్ని కట్ చేయండి. 5 + 4 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 కట్ చేసాం. 7 + 2 9, ఇంకా మిగిలిపోయినాయి ఏంటి? 4 + 1 5, 5 + 3 8. సో 5 + 3 8, 8 ప్లస్ ఏం మిగులుతుంది? ఇంకా y + x, ద డిజిట్స్ ఆర్ y + x. ఈ మొత్తం అనేది 9తో డివైడ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఫర్ y + z, y + x వాల్యూ ఆర్ x + y వాల్యూ? x + yకి సాధ్యపడే విలువ 1, లేదా x + yకి సాధ్యపడే విలువ ఏమవుతుందంటే 10 అవుతుంది. The possibilities for x plus y is equal to 1. The possibilities for x plus y is equal to 0. Suppose if you take x value is equal to 6 తీసుకున్నాం అనుకోండి, ఇది పాసిబిలిటీ లేదు. ఎందుకంటే x 6 అంటే y వాల్యూ ఎంతో మనకు తెలియదు. y వాల్యూ అనేది an integer and also సింగిల్ డిజిట్ నంబర్, కాబట్టి ఇది పాసిబిలిటీ ఉండదు. ఇఫ్ ఐ టేక్ x is equal to 6 అనుకోండి, వాట్ అబౌట్ y వాల్యూ 4. 6 + 4 is equal to 10. మీకు ఏం కావాలి? 5x minus 4y వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. Then 5 into x value 6, 4 into y value is equal to 4. That is equal to 30 minus 16. 13 నుంచి 16 పోతే ఆన్సర్ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 14. సో ఫైనలీ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 5x minus 4y is equal to 14. సో ఈ విధంగా 8 డివిజిబిలిటీ అండ్ 9 డివిజిబిలిటీని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు వీడియో కానీ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూస్తే సో మీకు 9 డివిజిబిలిటీ పైన 8 డివిజిబిలిటీ పైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. For more interesting videos, please subscribe Genius Classes YouTube channel. Thank you for watching.